హాయ్ అండి, నేను ఈరోజు పచ్చి రొయ్యలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం రొయ్యలు బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే ఇంకా కొంచెం తగ్గించుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి సాల్ట్. వేసిన సాల్ట్ కారం బాగా రొయ్యలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా పట్టాలి. బాగా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆ రొయ్యలను అలాగే ఉంచేయండి. దానివల్ల బాగా తయారవుతాయి. ఒక పక్కన కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, మన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో బాగానే మగ్గినాయి. ఇలా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పేస్ట్ ఇది. దీన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన వస్తే కర్రీ బాగుండదండి, అందుకని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని చక్కగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది. తర్వాత మనం తగినంత వాటర్ పోసుకొని బాగా ఎక్కువసేపు హై ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించాలి. ఓకే, మూత పెట్టుకొని కవర్ చేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మనం తీసుకొని చూస్తే ఇలా వస్తుంది. మధ్యలో మనం ఒకసారి కలుపుకొని బాగా దగ్గరికి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏం చేశాను, మీరు ఎలా చేశారో కామెంట్ పెట్టండి.